ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. అబ్బో బాగా చల్లగున్నాయి గారా. అబ్బా ఈ శివరాత్రి ఏదో ఎండాకాలం వస్తే మంచిగుండు, కానీ అప్పుడు కూడా మనం పట్టబాటిలు వచ్చే గంగ స్నానం చేయాలి. సరిపోయింది పట్టు. ఈ రాజుకైతే చిత్తాన్ని శివుని మీద భక్తి చెప్పుల మీద అంత సెలవు గంగకి ఎందుకు వచ్చినావు? నీకు చలి పెడతారా చిన్ని? చలి పెడతలేదా? అయినా సాత్విక ఈ శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఇలా శివుడు లింగమైందట చిన్ని, మళ్ళా శివుంది పార్వతీయలో లగ్గమైందట, అందుకోసమే మనం ఇట్లా శివరాత్రి అని జరుపుకున్నాం. వాళ్ళు లగ్గం చేసుకుంటే మనం ఎందుకు దొంగతనాలు చేసుడు పూజలు చేసుడు చెప్పు? అంటే మనల్ని శివుడు పుట్టించండుగా చిన్ని, అందుకే. మనల్ని మన అమ్మలు అన్నారు కదా సాత్విక, దేవుడు పుట్టించిందంట. నిజమే, కానీ మనం ఇట్లా బతుకుతున్నామంటే ఆ దేవుడే కదా చిన్ని కారణం. మన బాపులు తెచ్చి పెడతానే కదా సాత్విక మనం దీన్ని బతికేది. అది నిజమే, కానీ మనం తినే తిండి దేవుని దయ వల్లనే కదా చిన్ని మనకు దొరికేది. ఇక కష్టపడి పంటలు పండించే రైతులందరూ పిసోల్లా సాత్విక? నువ్వద్దే, అన్ని మనమే వేసుకోబడుతుంది, అన్ని మనమే పండించుకోబడుతుంది, మళ్ళీ దేనికి మీదకి వెళ్ళి పూజలు చేసుడు చెయ్యాలి సాత్విక. పూజలు మా చెయ్యాలి, కానీ ఎప్పుడు చెయ్యాలి? ఈ భూమి మీద అందరికి సమానం తిండి దొరికినప్పుడే చెయ్యాలి. ఈ లోకంలో ఎంతో మంది అవసరం లేకుండా ఇంత ఇంత వండుకొని మిగిలిందని వాడేయబట్టే. మళ్ళీ ఇదే లోకంలో ఒక్కొక్కరికి తినడానికి మెతుకు కూడా దొరకక పస్తులు ఉండబట్టే. నువ్వద్దే చిన్ని కదా సత్త. మరి దేవుడు అని ఉంటాడు, వీళ్ళకొక బుద్ధి మాట చెప్దామని చెప్తాడా? చెప్పాడు. అవును చిన్ని, మంచిగా చెప్పినావు. మనం ఇంక ఈ కాడికి అస్సలే అన్నాను వృధా వేయద్దు. నేను ఎప్పుడు వేయలే. ఈ కంకులు కూడా మెక్కటాక చంపుడు వద్దు, మనకి అనవసరం అన్నీ చంపుకుందాం. రైటే, అవుతా ఖరాబ్ అయితే. ఈ వైర్ ఎందుకు కట్టిర్రు సాత్క? పందులు రాకుండా. మరి మనం రావచ్చా? రావచ్చుదా, ఏం కాదు, మెల్లగదా మెల్లగా దాటు కింద పడేవా తక్కువ. ఇక్కడ లేవుగా లోపలికి పోదామా? పోదాంపా. ఒకసారి అయితే నేను మక్కలలో తప్పిపోయినా కదా సాత్క. ఇప్పుడైతే నా ఎంబడి ఉండు, మళ్ళా తప్పిపోయావు. సరే దా. ఇది మస్తు చిన్నగా ఉందిగా అన్న. మాది పెద్ద కెమెరా అన్న. పెద్ద కెమెరా లాగంటే ఇది వస్తుంది కెమెరా. ఇది కూడా చిన్ననే అనిపిస్తుందిగా. అది మస్తు పెద్ద కెమెరా అన్న. ఎంత పెద్ద కెమెరా అయినా మెమరీ కార్డ్ అంతే ఉంటుంది తమ్ముడు. ఇది ఎంత పడుతుంది అన్న? 3000 దాకా వస్తాయి. 3000? నాకు 2000 దాకా ఉంటాయి కదా అంతే. సరే అన్న, మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుంటా. దీనికేమైందిరా ఎట్లా నత్తాండు? అదే ఏమైంది, ఏందో రందికొద్దున్నావు? ఏం లేదురా, చిన్న పని పడి జన్నారం పోయినా కానీ
ఆ పని కాలే ఏం కాలే. అరే గాయంతానికి అంత ఇది అయిపోతాను ఏంద్రా, అది ఏందో చెప్పు, మేము లేమా? అరే ఒక 1500 కావాలి, ఇస్తావరా? మళ్ళీ ఇస్తా. నీ కట్టం మీద నువ్వు వాడరా, పైసలు అయితే నా దగ్గర లేవు, నన్ను అడగకు. అరే మనం కూడా చిన్నప్పుడు గట్లనే కలిసి తిరిగేటోళ్ళం కారా? నమస్తే శ్రీ అన్న. గంగా కన్నా గంగకేందుకు రంగవాడనా? ఏ నువ్వు వేల కాడాల గట్లనే ఆడతావు రాజన్న. ఎంత మాట అన్నారో నీ పొట్టోనికి. చూసినావు రాజన్న, కాదు మాట అంటే ఎవరికైనా గట్లనే కాడుతుంది. అరే ఆయన చక్కగా పడిపోయి బుద్ధిగా చదువుకోక తిరుగుడేంద్రా, మీ పెద్దసారికి చెప్పానా? ఏ అద్దన్నా మళ్ళీ పోలన్నం ఎక్కిస్తాడు. మరి పోలి చక్కగా పడుకోవాలి. అది కాదన్న, ఇంట్లో పైసలకు మస్తు ఇబ్బంది అవుతుంది. అందుకే అట్లా 4 వద్దులు గంగకు చిల్లర పైసలు దేవుడు ఆడుకుంటాను. ఏం బతుకులరా, మన ఊర్లో పుట్టి గింతి తక్కువ పనులు ఎట్లా బుద్ధి అవుతుందిరా? బొత్తిగా గంగల చిల్లర కొత్తలు ఎరుకుండేందిరా, మానం తక్కువ బాడుకోవాలారా. అరే వాళ్ళు చిన్న పోరాళ్ళరా, గాళ్ళని తింటే ఏమవుతాయిరా? వాళ్ళకేమైనా మన లెక్క తెలివి ఉంటారా? తిరడా. అరే మీరైనా అలా దొరికే ₹1-2 కోసం గంగదాకేం పోతారా? ఇక రాలి ఇక పట్టుండి, ఆఖరి 20 ఉన్నాయి, షరిపాతి తీసుకోండి. ఏ అద్దన్నా అలా దొరికే ₹1-2 జమ అయితే పొద్దుగా వరకు 2000 అవుతాయి. 2000 అంటే 2 పక్కకు 3 సున్నాలు ఉంటాయి గారా, అంతేనా? అంతే, గాయత మాకు తెలియదా అన్న? అమ్మ తోడే పంచుకుంటే చెరివే వస్తాయి గారా. మేము చెప్పింది మేము పంచుకున్న మళ్ళీ వచ్చిన పైసలు అన్నా. అవ్వా అంటే 2000 దొరుకుతానే ఆరా? మీ పనేనా ఉంది గారా? అంటే శివరాత్రి వచ్చిందిగా అన్న, అందుకే గన్ని దొరుకుతున్నాయి. సరే అన్న మేము పోతాం, మళ్ళీ రాత్రి అవుతుంది. అవ్వా పోరగాను భలే హుషారున్నారు గారా. అరే పొక్కులు రాంగాస ఉంటుంది, పొద్దున్న దాకా ఒడ్లు పొట్టు ఎక్కిన ఒక్కడ 500కి ఎక్కువ ఇస్తలేరురా. బిల్కుల్ ఇస్తలేరురా, అందుకే నేను పని బంద్ పెట్టినా. మరి మనం కూడా గంగకు పోదామా? ఈ శివరాత్రికి అయితే మన గంగకు ఎంత లేదన్నా 1,00,000 మందికి ఎక్కువనే వచ్చిండ్రా. మనిషికి ₹1 వేసినా చాలు, మన గంగలు ఇప్పుడు ₹1,00,000 ఉన్నట్టే. ₹1 ఇవ్వకుండా ₹1,00,000 మొత్తం తీయాలరా. ఎటు పోతాను? గిదేదురైంది ఏంద్రా, ఇక మనకేం దొరకైదా? ఏ నువ్వు ఆగురా, ఏం లేదే, మేము గంగ కోతాను, నువ్వు వస్తావా? గంగక మన శివరాత్రి అప్పుడే గంగతాడం చేతింగా బావా? స్నానానికి కాదే బిత్తిరిదానా, మేము గంగల ఆ నీళ్ళు చిల్లర పైసలు ఎత్తారు చూడు, అవి ఏరుకుండా అయిపోతాను. అత్త బావా చిన్నప్పుడు ఎప్పుడో పోయినా. సరే మరి టక్కన పోయి అస్కంతం తెచ్చుకోపో, టక్కన రా. తెచ్చినావారా? తెచ్చినా, నిన్న సన్నప్పుడు తెచ్చినా, అంత పట్టుబడితే బొత్తిగా గంగల చిల్లర కొత్తలు ఎరుకుండేందిరా, మానం తక్కువ బాడుకోవాలారా. అరే నేను ఇదేస్తారా, తీసుకో రా, నువ్వేటెత్తావురా? గంగలెత్తా. ఇక మేమన్నా గంగొడ్డుకి ఎత్తావా రా? మీ తిరోడ నువ్వు మంచి అయస్కాంతం ఎదురు గంత దొడ్డు ఉన్నది, పెద్ద బాక్స్ కావచ్చు. మరి సత్తాను ఎట్టే గంగలకు గంగలకి ఎందుకే పైసలు ఏరుకోవద్దా? వాళ్ళకేనమంటే అడిగితే ముడతావు. ఈ తిరుమక చిన్న లోతు ఉంటుందా నీకు? ఈత వచ్చా? మరి మనం దిగుడు అవసరం లేదే. ఇక అయస్కాంతం ఉందిగా, దీనికి ఇట్లా తాడు గట్టిగా దూరం విసిరాలి, ఇక మెల్లంగా గుంజుకుంటూ రావాలి. ఇక తొవ్వలున్న బిల్లలన్నీ దీనికి అతుక్కొని వస్తాయి. దానికంటే ఇది పోయి దిగుతాయట మొగరాయన లెక్క. కూసో, అట్లా మనం ఏరుకోవాలి అంతే. ఈ పొట్టుది తమ్మ అంత పొడుగుందని గంగలు దిగుతా అని తయారైతాను. ఎంత దూరం
అబ్బా బావా నాది ఇంక తీసుకురావా అబ్బా నాకు అంత దూరం దిగవి ఓం నమః శివాయ. బాగా దూరం అయ్యి నేను మొక్కేయలే గారా. నేను కూడా మొక్కేయలే. నేను అయస్కాంతం మొక్కేసినా గానీ పైసలు మొక్కేయలే. ఇప్పుడు అట్లా మొక్క వేయకుండా ఏమన్నా మునిగిపోతాందా? ఏమో పైసలు దొరికాయి కావచ్చు. అయితే మనం కూడా గంగలు కొత్తలేద్దాం. అబ్బా బాబా ఇంకొకటి ఉంటే నాకు ఇంకేమో నేను ఇంకేస్తాం. గంత దూరం ఇచ్చినా బిత్తిరిదానా ఈడైతే అయిపోగా మనకు టక్కన దొరకపోనా అంటే వాళ్ళు వేసినాయి మళ్ళీ మనం తీసుకోవచ్చా బావా? ఇవాళ మంది వేసినాయి కాకుండా మీదికెళ్ళి వచ్చిందే వచ్చేసిందా అని. అయితే నేను సీత నా ఆస్కంతం దగ్గరనే వేసుకుంటా. అరే నాకు కూడా ఒక రూపాయలు నేను కూడా ఎత్తా. అరే చిల్లర కొత్త లేవురా 20 రూపాయల నోట్ ఒక్కటే ఉంది. అదే అదే అదేం నాకు బాగా పైసలు దొరకాల దేవుడా. అయ్యో పోతుంది కదా. ఇక నోట్ వేసిన వాళ్ళ పోక ఆన్నే పట్టదారా. పోతామని 20 రూపాయలేగా నాకు ఇప్పుడు పట్టాను దొరుకుతాయి. అరే ఒక్క గుంజుడికే గంజలు వచ్చినాయి గారా. అరే మనకేం వచ్చినా ఏం రాలేదారా? ఇంకేం రాలే. నాకు కూడా ఏం రాలే. మళ్ళీ మళ్ళీ ఈసారి కూడా రాలే కారా. రాలేదు నాకు కూడా ఏం రాలే. ఏం కోడిరా గిట్లుంది మొక్కలు కతుక్కుంటలేవు. అబ్బా ఈ అశకాంతాలు కతుక్కుంటలేవు వారా మంచిగా మొక్కలే. చాలు చాలు. ఏ నమ శివాయ. ఇప్పుడు చూడు ఎన్న శంకర ఈసారి నాకు వచ్చిందిరా. ఆట అన్నీ వచ్చింది. ఆట అన్న ఎట్టాగయ్యా శివ శివానివన్నీ వింత ఆటలే. ఎవర్రా ఈ ఆట అనేసిన అరుగుల్లోడు? ఈ ఆట అన్న ఏంటన్నా వెళ్తాందా అంటన్నా వెళ్తాందా? ఏ రాజుగా అరే వచ్చిందానికి మనం ఏం చెప్తావురా? ఇది అరే మనం వేసిన పైసలు కూడా వచ్చినట్లేవు కారా. మరి ఆ పొరగాళ్ళకి ఇరుగ పైసలు అతుక్కుంటాన్నాయి. నాకు తెలిసి అలా పెద్ద ఇసుకంతం కారా, అందుకే గండి గండి అతుక్కుంటానే కదా. మరి మనం కూడా ఇంటికి పోయి పెద్ద పెద్ద ఇసుకంతాలు తెచ్చుకుందామా? తెచ్చుకోవడానికి కాదు ఉండద్దా? లేవు మనం పోయి తెచ్చుకుంటేందుకు. ఇప్పుడు మన ఇసుకంతాలని కలిపి ఒకటి పెద్ద చేద్దాం. గంగల పైసలు ఒకసారి రావాలి. అరే వాళ్ళు అన్న ఇసుకంతాలు పెద్ద ఇసుకంతం చేసిర్రా. మనకి ఖర్చుటట్లేవు. బండలు దిక్కుపోదాంపా. పొలం రాయితే గుంజు. పైసలు మనకు కూడా వచ్చుకుంటే అరే అటు గుంజకు ఐదు పీక్తాయి అన్ని గుర్రాల గుంజరాడు గుంజాలి అటు అటు కూడా తచ్చుకున్నారు వచ్చి. 哎 哎 哎！ 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 哎！
అంతే. అబ్బా ఇంకో కొన్నాయి బాబు. మన ఐస్కాంతాలని కలిపి వేసిన వాళ్ళ కుప్ప కుప్ప పైసలు వచ్చినాయి కారా? అవునరా, ఎంత స్త్రీగా అనుకున్నంత తెలివి మనకు ఉంటుందా? అరే మేము నడతాను. బావా నీకు భలే తెలివి ఉంది బావా, కానీ ఛానల్ అని పెట్టినావు, దాన్ని ఎందుకు ఇట్లా తెలివిగా నడిపిస్తలేవు? నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నలుగురితో కలిసి పని చేయక అంత కథ అవుతాను. అదే నేను నలుగురితో కలిసి పని చేస్తే నేను ఏదంటే అది తీయచ్చు. కానీ పొద్దున్నైతే చింత కింద మీటింగ్ పెట్టి పెద్ద టీమే తయారు చేయాలి. ఇగో ఇప్పుడే ఇంట్లోకి వెళ్తాను బావా, ఇలా నేను పెద్ద ఐస్కాంతం తెస్తానా. ఏమందే ఇలా గంగకో లేదు. ఎందుకు? గంగ బాగా వస్తుందా? గంగ బాగా వస్తుందా? ఇలా మనం మీటింగ్ పెట్టుకుందాం. మీటింగ్? నువ్వు టక్కన మనోళ్ళని తీసుకొని ఈ పాపాయ చింతలేదా ఆడికి రా, అందరు రాలి. సరే, ఇలా బాగా దొరుకుతాయండి. మా బావకి ఇది బాగుంది. ఇంతసేపా బావా? పొద్దుగా ఎప్పుడో రమ్మన్నావు. ఇంతసేపు అయిందా? ఇక్కడంతా చాయ్ పెట్టుకుని తాగొచ్చేసరికి లేట్ అయింది. అరే ఏమన్నా దావత్ చేసుకున్నారా? ఆకలి బాగా అవుతాను, చాయ్ కూడా తాగాలి. దావత్ కాదురా, నేను ఒక మంచి టీంను తయారు చేస్తా అనుకుంటాను. టీమా? టీమా? టీం ఎందుకురా? ఇప్పుడు ఒక ఇల్లు నిలబడాలంటే మనకి ఏం కావాలి? పొడుగు నిలబెట్టి కట్టాలి. లేకుడా పునాదులు కావాలిరా. అవునా కదా? ఆ ఛానల్ కూడా ఒక పునాది లెక్క మంచి టీం కావాలి. ఎందుకురా? నేను ఛానల్ పెట్టిండే గాని దానికి గట్టి టీంను పెట్టలే, అందుకే ఏం చేద్దామన్నా అట్టిది అవుతాంది. కానీ సీనన్న కెమెరా తెచ్చేలోపు మనం ఒక టీంని సిద్ధం చేసి ఉంచాలి, లేకుంటే కెమెరా వచ్చిన వాళ్ళు కూడా ఉత్తగానే ఉండు అవుతుంది. కెమెరా ఎవరు తెస్తానరా? ఇంకా దుబాయ్ సీనన్న లేడారా? సీన్ మామనా? మరి అన్న అంటావు? అంటే చిన్నప్పటి నుంచి మనతోటే తిరిగా, మామైనప్పటికీ అన్న అన్నని పిలిచి అట్లనే అలవాటు అయింది. సినిమా మస్తు మంచోడ్రా, ఎంతో మందికి సాయం చేసిండు. నీ గురించి తెలిసి నీ కూడా కెమెరా కొనిస్తాను వచ్చు. ఏం కెమెరా? పెద్దదే రాజు, పెద్దదే కొనిస్తా అన్నాడు. మా చిన్న బాబు కడుపు చల్లగుండా. అంత పెద్ద కెమెరా పట్టుకొని కూడా నేను పని పాట లేనో లెక్క ఊళ్ళు ఉట్టుకుంటే ఎట్లా? పోనీ ఏమైనా తీద్దామన్నా నాకంటూ ఒక టీం కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. అవునా కాదా? అవునవును. అరే మేము ఏం చేసాడు చెప్పురా, మేము చెయ్యన్నామా? ఏం లేదురా, మనం అందరం ఒక టీం అయ్యి కెమెరా అచ్చుడే ఆలస్యం ఎగవాడి వీడియో తీయాలి అంటే ముందే మంచికో పని మీదేసుకోవాలి. ఇప్పుడు వీడియో తీయాలి అంటే కెమెరా తీసేటోళ్ళు ఒకళ్ళు కావాలి, ఒకళ్ళు యాక్టింగ్ చేయాలి, ఒకళ్ళు కథ రాయాలి, ఒకళ్ళు ముందే డైలాగులు రాసి పెట్టుకోవాలి, ఒకళ్ళు డైరెక్షన్ చేయాలి, మళ్ళీ మనం అందరం కలిసి మంచి దాగా చూసి పెట్టుకోవాలి. అరే అయితే నేను కథ రాస్తారా? బావా నేను కెమెరా తీస్తా, నేను డైరెక్షన్ చేస్తా. మీరు డైరెక్షన్ చేస్తారా? ఇక మీరు డైరెక్షన్ చేస్తే నేనేం చేసుడు? స్టోరీ రాసుడు, డైరెక్షన్ చేసుడు అంతా నేను చేస్తా, మిగిలిన మీరు చేయండి. అయితే బాబా నేను యాక్టింగ్ చేస్తా. నీకేం యాక్టింగ్ వస్తుంది బిత్తిరిదానా? ఓ మార్చ్ బావా, చిన్నప్పుడు నా కడుపు నొయ్యకుండా నొత్తందని ఎన్నిసార్లు యాక్టింగ్ చేసి బడకి కొట్టలే. నువ్వు కూడా నా ఎన్నోసార్లు నా గోళీలు కూడా ఎక్కివుగా. అది వేరు ఇది వేరు, యాక్టింగ్ అంటే ఎన్నో రావాలి. నీకు అవన్నీ వచ్చా? అన్న అంటే ఏమో గానీ అదైతే మార్చు బావా. బొత్తడు వచ్చేది ఉంటే నాకే చెప్పు, నేనే చెప్తా. అబ్బా బావ నేనే చెప్తా. అది ఏమైంది? నిజంగా నవ్వుట్టుగానా? నమ్మినా కదా? అబ్బా నేనే చెప్తా బావా. అబ్బా ప్లీజ్ నేనే, అబ్బా ప్లీజ్, అబ్బా ప్లీజ్, నీకు రాదు. అత్త అబ్బా ప్లీజ్ నేనే. చూద్దాం చూద్దాం. మంచి చేసింది కదా, మంచి చేసింది కదా. ఒక బొత్తను వచ్చేది అయిపోయింది దారా. యాక్టింగ్ అంటే ఎన్నో రావాలి, ఆ బిత్తిరి దానికి అన్ని రావు. మరి కెమెరా వాళ్ళు తీస్తారు. నేను తీస్తారా కెమెరాను? తీస్తా. అరే నేను యాక్టింగ్ చేస్తారా? యాక్టింగ్ చేస్తా. అరే రాజుగా నువ్వు కెమెరా మ్యాన్, అంజిగాడు హీరో. ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. అరే అరే అంజిగా చేస్తారా? గదే మరి సరేనా? బావా మరి నేను నువ్వేం చెప్తావే? నువ్వు పని చేయి, నువ్వు యాక్టర్లు అందరినీ సుధరాయించుడు, మళ్ళా
మేకప్ కూడా నువ్వే వేసావు. మేకప్ అయితే నేనే ఇస్తా బాబా, నాకు మస్తు ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కువ నేను పౌడర్ డబ్బాతోటి ఆడేదాన్ని. కానీ ఇప్పుడు మంచిగా చెప్తానా, చిన్నప్పటి లెక్క పిచ్చి పిచ్చి చేస్తే పుచ్చుకుంటా. అరే రాజు, మన సీనాను ఇంటికి పోయేద్దాం పారా. రే అరే మంచిగా మనం పోయేద్దాం పారా. ఇలా గాలి ఇది వేసుకోవాలి. మేము పోయి అలా గాలి అటు ఇద్దరు ఎట్లా పోతాం. మేము పోయి సీనాన్ని ఎప్పుడు వస్తాడో అడిగి వస్తాం దుబాయ్ నుంచి. నేను ఇగో నువ్వు ఇంటికి పోయి మీ దోస్తులను చుట్టాలని అందరిని అడిగే. మంచి ఛాన్స్ మళ్ళా రాదు. మేము యూట్యూబ్ లో వీడియో తీస్తాం, సక్సెస్ అయితే మీరు ఎక్కడో ఉంటారని చెప్పు. ఒప్పి అని ఒప్పి సరిపో. అందరు ఓలో చేస్తాను వాళ్ళ పేర్లు రాసుకొని నాకు చెప్పు. చాడి శివ, రేగుంట శ్రీను. వీళ్ళందరికి ఇప్పుడు ఫోన్ చేస్తా. ఓ 20 మంది దాకా అయిండ్రు, వీళ్ళు 10 మంది చేస్తా నా సాల్ ఫోన్ చేస్తా. ఫస్ట్ రమకేద్దాం. ఈ 4 నెంబర్ ఉన్నది. ఎస్ రామ, ఇది అదే. రాముల పరిశానిల్లమ్మకో హలో రమా, మేము యూట్యూబ్ లో వీడియోలు తీస్తున్నామే, నువ్వు వాళ్ళ యాక్టింగ్ చేస్తావా? ఏది మీ బావ ఏదో ఛానల్ పెట్టినా అన్నాడు కన్నా. అదే చేస్తావా? నేను చెయ్య. ఎందుకే, మీ బాబు గిట్టేవన్నా అంటాడా? మా బాబు చేయమన్నా నేను చెయ్య, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. అబ్బా, ఈ కప్ప ముద్ద నడుగుడే ఎక్కువ అంటే ఇంకా చెయ్య అనబట్టే. ఇంకా మొదగాలు ఈ మోదురు మొక్క దాన్ని మందలు ఇచ్చిన. వినోద్కి ఎత్తా. హలో వినోద్ అన్న, ఏం చెప్తాను? ఏ చెప్పుకునే అంత గొప్ప పని ఏం చేస్తలేను కానీ నువ్వెందుకు ఫోన్ చేసినావు చెప్పు. ఏం లేదన్నా, మేము వీడియో తీస్తున్నామైతే. వీడియో తీస్తారా? ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి మొత్తం తీసిరా? ఇప్పుడు కాదన్నా, కెమెరా వచ్చినాక. తీస్తలేరా? మేము తీసేటప్పుడు నువ్వు వాళ్ళ యాక్టింగ్ చేస్తావా? ఈయనకేం పుట్టింది, అదేదో మెల్లగా అనొచ్చుగా. తనుగు లక్కీలకు చేస్తా. అఖిల, మా బావ యూట్యూబ్ లో వీడియోలు తీస్తాండే, నువ్వు వాళ్ళ యాక్టింగ్ చేస్తావా? యూట్యూబ్ తీసి పెట్టాను, ఛానల్ పెట్టలే, అల్లనే వీడియోలు తీస్తాను. నేనే మేకప్ వేసాడు. నేను చెయ్యనే. నేనే మేకప్ వేసుడు అన్న వల్లే పొల్ల అయిపోద్దిన్నట్టున్నది. మొత్తం శ్వేతకు ఫోన్ చేద్దాం. ఏంది ఫోన్ లేపుతలేరు? నేను చేయనబ్బా, మిషన్ నేర్చుకోవడానికి పోతాన్నా. ఓ పిల్ల, ఉసుక్క నిల్లంటే నువ్వు క్లిక్ అయినావు అనుకో, ఇక మిషన్ ఒక కర్మనే ఉండదు తెలుసా? బావనే చెప్పిండు. ముందు మీ బావని అల్లి మరి తిరుగుడు బంద్ చేసి ఆయన పని చూసుకోమని చెప్పి. ఇలా వాడికి బాగా జా ఉంది. అయినా మీరు యూట్యూబ్ లో ఛానల్ ఎందుకు పెట్టిర్రు? పని లేకనా? మీ బావ ఏమన్నా రాజమహిళ అనుకుంటాడా, లేక మీరేమైనా RRR మూవీకి పార్ట్ 3 తీద్దాం అనుకుంటా? ఫోన్ పెట్టిండు, ఇలా ఆడుతుంది కానీ కనబడతలేదుగా. అయ్యో ఈడ పెట్టిండు. హలో, ఎవరు? అత్తమ్మ, నేను బాపన్న బిడ్డ సాత్వికను. సాయి లేడా? అయ్యో పొలాన్ని తీసుకొని పోతాండుగా ఆటకు. అబ్బో ఒకసారి విలువవా? పోరా, నీకు ఫోన్ వచ్చిందిరా. రాను, బిజీ ఉన్నా అని చెప్పు. అయ్యో పిలిచిన అత్తలేడుగా బుజ్జి. సరే అత్తమ్మ, మరి నేను అటుకే అత్తుండు.
ఇంటింటికి పోయి అడుగుతా పద్ధతిగా ఉంటుంది. అరే నేను చిన్నప్పుడైతే గింతంతే ఉండేరా. మా తాత ఓ రోజు షికారు పోంగా నన్ను నెంబర్ తోలుకోపోయిండ్రా. అయితే మేము నడుచుకుంటా పోంగా తోవల పెద్ద పులెట్టం వచ్చిందిరా. అది మమ్మల్ని ఏమనలేదు కానీ నా దగ్గరకు వచ్చి నా మూతంతా నాకిందిరా. ఐస్ క్రీమ్ ఉందా? కాదురా, నేను చిన్నప్పుడు పులి పిల్ల లెక్కలనే ఉండేనట. ఇక దాని పిల్లే అనుకొని నన్ను నాకింది. నిజమే ఊర్రా, నేను పెద్ద పెరిగిన తర్వాత మా తాతయ్య ఇదంతా చెప్పింది నాకు. అరే కర్రసాయి, సతీక మేము యూట్యూబ్ లో వీడియోలు ఇస్తాను, నువ్వు వాళ్ళు యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ మా చేత సత్విక. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఎంతెంత సత్విక యాక్టింగ్ ని మా చేత గానీ నాకు యాక్టింగ్ చేసినా కూడా కళ్ళు తాగిపోయాలి, అమ్మకు పైసలు ఇవ్వాలి. తాగబోతాడా? మీ అమ్మకి చెప్పానా? అది చెప్పు వేస్ట్ మొక్కపోడా. సరే నువ్వు తమకు పూకుతావా? సరే నువ్వు కలవుతావా? వేస్ట్ మొక్కపోడు తాగకుండా ఏంటి సత్తాడేంది? ఏమైందే సత్క ఏమో గులుక్కుంటా వస్తున్నావు? సాయిగాడే అంది నాలుగాను వేస్ట్ మొక్కపోడు. దీన్ని అడుగుతేంది ఆనే మంగా మా బావక్క ఛానల్ పెట్టిండు, దానిలో యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ అని నాకేమొస్తుంది, నేనేం చేయగలను యాక్టింగ్ అంటే? కాదు మా బావ చెప్తాడు, నువ్వు ఉన్నది ఉన్నట్టు అంటే అయిపోద్ది గంతే. అంటే మీ బావ చెప్తాడా మరి? చెప్తాడు. సరే మరి చూస్తా, మంచిగా అనిపిస్తే చేస్తా, లేకపోతే లేదు. ఒకసారి అయితే చూస్తా. నీ పేరైతే రాసుకొని పోయి మా బావకి చెప్తా. అమ్మయ్య ఒకరైతే చేస్తాను, పోయి మా బావకి చెప్తా. ఎంతమంది చేస్తాను ఏడ బావా ఒక్కళ్ళు కూడా చేస్తాను, కనుక మంగ చేస్తా అంది. ఇంకేంది ఒక్కతే అయితే ఒక్కతే, కానీ అది కూడా ఒకసారి చూస్తా, నచ్చితే ఎత్త లేకుండా లేదు అంది. చూస్తానికి ఏముంటది, చేసేవాళ్ళు దొరుకుతలేరా దేవుడు అంటే ఇది వచ్చి చూస్తుంది. కానీ ఆ మంగ పెద్ద లంగనే లోపటే ఉద్దేశం పెట్టుకుని అట్లా అన్నది కారా. కానీ అయితే చేస్తాను అదే పుణ్యాత్రాలు. కానీ మన పెద్ద కెమెరా వచ్చేలోపు అంత రెడీ కావాలి, అర్థమైందా? నువ్వు మంచిగా మేకప్ వేసి నేర్చుకో. అరే నువ్వు యాక్టింగ్ నేర్చుకో, అర్థమైందా? మన సూపర్ మ్యాన్ లెక్క హుషారుగా ఉండాలి. అంటే వాళ్ళు కూడా మన లెక్క వీడియోలు తీస్తారా బావా? తీరుదానా ఆయన టీవీలో రాడా అని సూపర్ మ్యాన్ చిన్నని ఆకాశంలోకి వెళ్తాడు. సూపర్ మ్యాన్ అంటే ఆయన లెక్క మనం హుషారు ఉంటేనే మంచిగా తీయగలుగుతాం. మరి సీన్ బాబాయ్ ఎప్పుడు వస్తాడు బావా? సీన్ బాబాయ్ 2-3 వారాలు వస్తాడు అన్నాడు. 2-3 వారాల తర్వాత వస్తాడు. ఇక పెద్ద కెమెరా వచ్చిన వెంటనే పెద్ద వీడియో తీయాలి. కానీ ఆలోపు మీరు మంచిగా ఎట్లా అంటే అన్ని నేర్చుకోండి, అర్థమైందా? ఇక మళ్ళీ నాతో నొరుడు విరుడు ఉండదు, సరేనా? సరే పోదాం. మన ఒక వీడియో తీసిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి మన విలువ.